జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విశాఖ కాలుష్యాన్ని నియంత్రణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. నిధులున్నా వాటిని ఆనాటి ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇచ్చిన నిధులు ఉపయోగించుకోలేదని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు నిలిపివేసింది. చేసిన పనులకు బిల్లులు అందకపోవడంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో విశాఖలో కాలుష్య నియంత్రణ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ఆ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడింది. రాష్ట్రంలో ఏకైక పారిశ్రామిక నగరం విశాఖపట్నం. ఇక్కడ కాలుష్యం అధికంగా ఉంటుంది. విశాఖపట్నం పోర్టు ప్రధానంగా నగరాన్ని కాలుష్యమయం చేస్తోందన్న వాదన ఉంది. గంగవరం పోర్టు, హెచ్పీసీఎల్ స్టీల్ ప్లాంట్ కాలుష్యంలో మేము ఉన్నామంటూ నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటికి తోడుగా నిర్మాణ సంస్థలు, రహదారులపై తిరిగే వాహనాలు కాలుష్యం సృష్టిస్తున్నాయి. దీంతో 20 ఏళ్ల క్రితమే విశాఖపట్నం కాలుష్యంలో దేశంలో 9వ నగరంగా స్థానం దక్కించుకుంది. అప్పటి నుంచి కాలుష్య నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు 129.25 కోట్లు మంజూరు చేసింది. వీటిని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, జేవీఎంసీ అధికారులు కలిసి ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయాలి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ నిధుల వినియోగంపై సమీక్షించినప్పుడు విశాఖపట్నంలో కాలుష్య నియంత్రణకు ఇచ్చిన నిధులను కేవలం 31% వినియోగించుకున్నారని, నిధులు మురిగిపోతున్నాయని తేల్చింది. గణాంకాలు పరిశీలిస్తే ఇచ్చిన నిధుల్లో 39.53 కోట్లు మాత్రమే వాడుకున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో 2024 ఏప్రిల్ నుంచి కొత్త నిధులు ఇవ్వటం మానేసింది. విశాఖపట్నంలో సింహభాగం కాలుష్యం పరిశ్రమలదే. విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, హెచ్పీసీఎల్, కోరమండల్ స్టీల్ ప్లాంట్ ద్వారా వచ్చే కాలుష్యాన్ని వారే నియంత్రించాలి. ప్రత్యేక చర్యలు చేపట్టాలి. దీన్ని కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షించాలి. ఇక వాహనాలు, రహదారులు, భవనాల నిర్మాణం వచ్చే ధూళిని తగ్గించి గాలి నాణ్యత పెంపొందించాల్సి ఉంది. దీనికి ఎక్కడికక్కడ పరికరాలు పెట్టి అక్కడి గాలి నాణ్యత తెలిపే బోర్డులు ఏర్పాటు చేశారు. ఇవి సక్రమంగా పనిచేయటం లేదు. నగరంలో వ్యర్థాలు, కాలుష్యం సృష్టించకుండా జీవీఎంసీ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. దీనికి వారు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, ప్లాస్టిక్ రీసైక్లింగ్, బయో మైనింగ్ వంటి ప్రాజెక్టులు చేపట్టి కొంతవరకు ఫలితాలు సాధిస్తున్నారు. చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం సీఎంఎఫ్ఎస్ నుంచి సకాలంలో విడుదల కావటం లేదు. గత వైసీపీ ప్రభుత్వం అన్ని శాఖల నిధులు వాడేసుకోవడంతో వారికి అవసరమైనప్పుడు విడుదల చేయలేకపోయింది. దాంతో బిల్లులు అందక కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టడానికి ముందుకు రాలేదు. దాంతో ఆ తర్వాత చేపట్టాలనుకున్న పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సకాలంలో సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత నిధులు ఇవ్వటం ఆపేసింది. జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పని వల్ల విశాఖకు కేటాయించిన నిధులు వినియోగించుకోలేని దుస్థితి ఎదురైంది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకంపై విశాఖ నగరవాసులు, పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. గతంలో పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కూడా కాలుష్య నియంత్రణ చేయాలని నిరసన కార్యక్రమాలు కూడా చేశాయి. చలవేగంగా కూడా వాహనాలు పెరుగుతున్నాయి. వాహనాల నుంచి వచ్చే మరి ఏదైతే పొల్యూషన్ ఉందో ఆ పొల్యూషన్ వల్ల కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ప్రభుత్వం అనేది ఆ వైపుగా వస్తున్న నిధులు అనేది ఆ కాలుష్యం ఏదైతే ఉందో కాలుష్య నియంత్రణ మీద కొద్దిగా ఎక్కువగా ఖర్చు చేసేటట్టు ఆలోచన అనేది చేయాలి. అది చేయకుండా వచ్చిన డబ్బుల్ని అనేది ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టులకు సంబంధించి సరైన టైంలో వాళ్ళకి ఇవ్వక వాళ్ళ పనులు కూడా ఇప్పుడు నిలిపివేశారు. అంటే వేరే కాంట్రాక్ట్ వేసినా కోడ్ చేయడానికి వెళ్ళి ఆ పనులు తీసుకోవడానికి కూడా వాళ్ళకి ముందుకు అనేది సాహసించట్లేదు. అత్యంత కాలుష్యం దీనికి ప్రధానమైన కారణం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, లేకపోతే స్టీల్ ప్లాంటు, కోరమండల్, హెచ్పీసీఎల్, జింకు, బీహెచ్పీవి లాంటి అనేక పరిశ్రమలే కాకుండా వివిధ ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న రసాయనిక పరిశ్రమలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఇది కాకుండా ఈ మహావిశాఖ నగరంలో వాహనాల ద్వారా వచ్చేటువంటి ద్విచక్ర వాహనాలు కావచ్చు, బస్సులు కావచ్చు, ఈ వాహనాల ద్వారా వచ్చేటువంటి కాలుష్యం కానివ్వండి, లేకపోతే భవన నిర్మాణ వ్యర్థాల ద్వారా వచ్చేటువంటి కాలుష్యం కానివ్వండి, ఇతరితర నగరంలోని వివిధ రకాలుగా వచ్చినటువంటి కాలుష్యాల వల్ల ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కాలుష్యభరితం అయిపోయింది.
విశాఖలో ప్రతిరోజు వెదజల్లే పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రణకు అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకోవాలి. గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా కాకుండా కాలుష్య నియంత్రణ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని విశాఖవాసులు కోరుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి విశాఖలో కాలుష్యం తగ్గించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని అందరూ కోరుతున్నారు.